సాయిరామ్. ఆంజనేయుని ఆనతి. శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య సందేశము. ఆగస్ట్ 24, 2015. ప్రశ్న: కర్మఫల త్యాగం అంటే ఏమిటి స్వామి? సమాధానము: భగవంతుడు సృష్టించిన ప్రతి పదార్థమును స్వేచ్ఛగా అనుభవించవచ్చు. కానీ విచక్షణా జ్ఞానముతో దేనికోసము, ఎందుకోసము అనున్నది విచారణ అవసరం. దీనికి భగవంతుని అనుగ్రహ రూపమైన బుద్ధిని ఉపయోగించాలి. నీవు ఏ కర్మ చేస్తావో ఆ కర్మ ఫలితాన్ని అనుభవింపక తప్పదు. కావున కర్మలు చేయునప్పుడు పూర్తిగా అహంకారాన్ని విడిచిపెట్టి చేయాలి. కర్మలను చెయ్యునప్పుడు పూర్తిగా ప్రేమభావంతో చేయాలి. అసలు చెప్పాలంటే నిజమైన కర్మ ప్రేమకు మనోరూపమనే చెప్పాలి. ఈ విధముగా కర్మలను ఆచరించినప్పుడు అందులో ప్రతిఫలాన్ని ఆశించే ప్రసక్తే ఉండదు. ఈ విధంగా ప్రతిఫలమును ఆశించకుండా కర్మలు చేయుటయే కర్మఫల త్యాగం. సాయిరామ్.